మా స్టూడెంట్స్ జాయిన్ అయ్యారా? గాయత్రి 5 మెంబర్స్ ఉన్నారు కదా? ఓకే. సో మీకు లాస్ట్ క్లాస్ నేను ఎస్టిమేషన్ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అనేది ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలి అనేది చెప్పాను మా. సేమ్ థింగ్ ఇన్ ల్యాబొరేటరీ మీకు ఎలా ఎక్స్పెరిమెంట్ చేస్తారు అనేది ఒకసారి వ్యూ చేయండి మా. ఇక్కడ ఇదేం చెప్తారా? ఫస్ట్ వన్ చూడండి, బ్యూరెట్ తీసుకున్నాము. అది 50 ml కావచ్చు లేదా 100 ml కావచ్చు, ఏదైనా తీసుకోండి. దీంట్లో మీకు ఇక్కడ ఈడిటిఏ ఫిల్ చేసుకోవాలి. ఈడిటిఏని బ్యూరెట్లో ఫిల్ చేసుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు రిన్స్ ది పిపెట్. వీ హ్యావ్ టు రిన్స్ ది పిపెట్ అండ్ pipette out 20 ml or 50 ml of any sample solution, water solution, or measured the sample water solution in the clean conical flask. So what happens here? After the measurement of water solution in this conical flask, we have to add the few drops of buffer. I already explained about the what is buffer. Buffer ante enti? Which is useful to maintain the pH value throughout the experiment, even though with the addition of acid or base. Okay ma? So acid వేసినా బేస్ వేసినా మనకు జాయిన్ ఇది అయ్యేటప్పుడు ఏం కావాలి? మనకు pH వాల్యూ చేంజ్ కాకూడదు. వెరీ గుడ్. సో pH వాల్యూ చేంజ్ కాకుండా మెయింటైన్ చేయడానికి మనం బఫర్ని యూజ్ చేస్తాం. సో ప్రాసెస్ ఏం చూడండి. కోనికల్ ఫ్లాస్క్లో శాంపుల్ ఆఫ్ వాటర్ తీసుకున్నాము, దానికి బఫర్ యాడ్ చేసాము, అండ్ దెన్ వీ హ్యావ్ టు యాడ్ ది ఎరిక్రోమ్ బ్లాక్ టీ ఇండికేటర్. సో ఎరిక్రోమ్ బ్లాక్ టీ ఇండికేటర్ కూడా యాడ్ చేస్తున్నాము. సో నౌ వెన్ వీఆర్ యాడింగ్ ది పించ్ ఆఫ్ ఎరిక్రోమ్ బ్లాక్ టీ ఇండికేటర్, the solution turns into wine red color. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ కలర్ని వైన్ రెడ్ కలర్ అని అంటాం. సో కోనికల్ ఫ్లాస్క్లోకి సొల్యూషన్ అది యాడ్ చేసాము, ఎరిక్రోమ్ బ్లాక్ టీ ఇండికేటర్ యాడ్ చేసాము. ఎరిక్రోమ్ బ్లాక్ టీ ఇండికేటర్ యాడ్ చేసినప్పుడు ఇది ఈ ఈక్వేషన్ కంపల్సరీ రాసుకోండి మా. సో మనకు ఫస్ట్ చూడండి, మెటల్ అయాన్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను, hardness of water is due to the presence of calcium or magnesium ions. So different types of hardness are there. One is temporary hardness and permanent hardness. So మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ హార్డ్నెస్ అనేది మనం కాల్షియం మెగ్నీషియం అయాన్స్, కార్బొనేట్స్ అండ్ బైకార్బొనేట్స్, సల్ఫేట్స్, క్లోరైడ్స్ వల్ల ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ హ్యాపెన్స్ when we are adding the indicator, erythrome black tea indicator, it forms a complex with the metal ion indicator. ఇది ఈక్వేషన్ రాసుకోవాలి, మెటల్ అయాన్ ఇండికేటర్ కాంప్లెక్స్. నెక్స్ట్, సో ఈ మెటల్ అయాన్ ఇండికేటర్ కాంప్లెక్స్ ఫామ్ అయినప్పుడు మనకు వైన్ రెడ్ కలర్, ఇట్ ఫార్మ్స్ ది సొల్యూషన్. ద కలర్లెస్ సొల్యూషన్ ఇట్ టర్న్స్ ఇంటూ వైన్ రెడ్ కలర్. సో నౌ వీఆర్ filled with the burette EDTA. So when EDTA is filled in the burette, it starts process is starting the titration with EDTA. Then we have to observe the end point. End point means the reaction that completes. So first of all we have to observe the color. End point means the wine red color is changes to ink blue color. This is the end point. ఇక్కడ కనిపిస్తుందమ్మా. సో చూడండి, ఇక్కడ బ్లూ కలర్ ఉండేది ఏంగా చేంజ్ అయింది? వైన్ రెడ్ కలర్ ఉండేది ఏంగా చేంజ్ అయింది? ఇంక్ బ్లూ కలర్గా చేంజ్ అయింది. సో ఇంక్ బ్లూ కలర్ చేంజ్ అయింది అంటే రియాక్షన్ కంప్లీట్ అయింది అని. ఎలా ఫామ్ అవుతుంది మనకు ఈ రియాక్షన్ కంప్లీట్ అయింది అంటే, ఫస్ట్ స్టెప్లో ఏం జరిగింది? మెటల్ అయాన్ forms the complex with the indicator, and again when this complex is treated with the or titrated with the EDTA solution,
the replacement of indicator with respect to the EDTA will takes place, and in second step the calculation, that is the formation of complex, ఇక్కడ reaction వేస్తున్నాం చూడండి మా, with the metal ion indicator complex, replacement of indicator with the EDTA, and the formation of metal EDTA complex. This is the basic principle involved in this titration. అర్థమైందా మీకు? ఒకసారి చెప్పేసేయండి మా. ఫస్ట్ స్టెప్ మనం ఏం చేసాము, ఫస్ట్ స్టెప్ బ్యూరెట్లోకి ఈడిటిఏ తీసుకున్నాము. తర్వాత కోనికల్ ఫ్లాస్క్లో వచ్చి మనము శాంపుల్ ఆఫ్ వాటర్ తీసుకున్నాము. శాంపుల్ ఆఫ్ వాటర్ తీసుకొని దానికి ఈడిటిఏ ఎయిర్క్రోమ్ బ్లాక్ టీ ఈబిటీ ఇండికేటర్ యాడ్ చేసాము, ప్లస్ బఫర్ యాడ్ చేసాము. సో ఎప్పుడైతే ఎయిర్క్రోమ్ బ్లాక్ టీ ఇండికేటర్ యాడ్ చేస్తామో మనకు సొల్యూషను వైన్ రెడ్ కలర్కి చేంజ్ అయింది. ఈ వైన్ రెడ్ కలర్కి చేంజ్ అయిన సొల్యూషన్ని మనము ఏం చేస్తున్నాము, ఈడిటిఏ బ్యూరెట్లో ఉండే ఈడిటిఏతో టైట్రేషన్ చేస్తున్నాము. ఓకేనా? సో ఇలా టైట్రేషన్ చేసిన తర్వాత మనము ఆ ఎండ్ పాయింట్ని నోట్ చేసుకోవాలి. ఇలా వైన్ మనకి ఎప్పుడైతే టైట్రేషన్ చేస్తామో వైన్ రెడ్ కలర్ ఈజ్ చేంజెస్ ఇంటూ ఇంక్ బ్లూ కలర్. సో ఇంక్ బ్లూ కలర్ ఇండికేట్స్ ది ఫార్మేషన్ ఆఫ్ metal and EDTA complex instead of metal and indicator complex. EDTA తో టైట్రేషన్ చేసినప్పుడు ఇండికేటర్ని రీప్లేస్ చేసి ఆ స్థలంలో వచ్చి ఆ ప్లేస్లో వచ్చి EDTA వచ్చి ఆక్యుపై చేస్తుంది. ఇలా ఆక్యుపై చేయడం వల్ల మెటల్ EDTA కాంప్లెక్స్ ఫార్మేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేమ్మా? సో ఇక్కడ ఈ మెటల్ EDTA కాంప్లెక్స్ ఫామ్ అయింది. ఈ మెటల్ EDTA కాంప్లెక్స్కి మనము ఫస్ట్ బ్యూరెట్ రీడింగ్ని నోట్ చేసుకుంటాం. ఇలా బ్యూరెట్ రీడింగ్ నోట్ చేసుకొని అగైన్ సేమ్ టూ ఇన్ ఆర్డర్ టు అబ్టైన్ ది 2 కాన్కరెంట్ రీడింగ్స్. సో మనకు 2 కాన్కరెంట్ రీడింగ్స్ వచ్చేంత వరకు మనము ఈ వాల్యూస్ నోట్ చేసుకుంటాం. నోట్ చేసుకొని మనం రీడింగ్ని వాల్యూని ఫైండ్ అవుట్ చేసి క్యాలిక్యులేషన్స్కి వెళ్తాము. సింపుల్ ఎక్స్పెరిమెంట్. కలర్ చేంజ్ అయ్యే రీడింగ్ని ఈడిటిఏ బ్యూరెట్ రీడింగ్ని నోట్ చేసుకోవాలి. అలా నోట్ చేసుకున్న తర్వాత మనము ఇండికేషన్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ ప్రొసీజర్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మా, అంతే. ఓకేనా? సో ఇప్పుడు మనకు హార్డ్నెస్ ఆఫ్ వాటర్ని ఎలా రిమూవ్ చేయాలి అనేది నెక్స్ట్ చూడండి. ఇక్కడ చూడండి మా, హార్డ్ వాటర్ ఇంటూ సాఫ్ట్, ఎలాగా హార్డ్ వాటర్ సాఫ్ట్గా కన్వర్ట్ అవుతుంది, ఎలా చేయొచ్చు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్నెస్ అంటే మీకు మీనింగ్ చెప్పాను. విచ్ డస్ నాట్ గివ్ ది లెథర్ విత్ ది సోప్, అంటే సోప్తో త్వరగా నురుగు ఇవ్వలేనటువంటి వాటిని మనము హార్డ్ వాటర్ అని అంటాము. కఠిన జలం హార్డ్ వాటర్ అని అంటాము. సో దానికి రీజన్ ఏమి అంటే డ్యూ టు ప్రెసెన్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం అయాన్స్, క్లోరైడ్స్ కానీ సల్ఫేట్స్ కానీ, ఇవి టోటల్ హార్డ్నెస్కి రీజన్. సో మనకి ఇక్కడ సోడియం స్టీరేట్ అనేది మనకు మెయిన్ ఇక్కడ ఉండే సోప్లో ఉండేది సోడియం స్టీరేట్. సో ఈ సోడియం స్టీరేట్ అనేది ఇది స్టీరేట్ చైన్ రా, ఇది సోడియం. సో ఇక్కడ చూడండి ఒకసారి, వాటర్తో మిక్స్ అయినప్పుడు అంటే యాజ్ యూజువల్ ప్లస్ మైనస్ ఉంటుంది. వాటర్తో మిక్స్ అయినప్పుడు ఏమవుతుంది, దీస్ మైనస్ అయాన్స్ దట్ ఆర్ ప్రజెంట్ ఇన్ ది స్టీరేట్ టెయిల్ పార్ట్ విల్ అటాచ్ టు ది హార్డ్నెస్ కాజింగ్ అయాన్స్, దట్ ఈస్ కాల్షియం ఆర్ మెగ్నీషియం. ఇట్లా హార్డ్నెస్ కాజ్ చేసే అయాన్స్తో మిక్స్ అవుతుంది. ఇలా హార్డ్నెస్ కాజ్ చేసే అయాన్స్తో మిక్స్ అవ్వడం వల్ల మనకు హార్డ్ వాటర్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ఇండికేటెడ్ విత్ ది డిఫరెంట్ కలర్. ఇక్కడ చూడండి బాగా కనిపిస్తుంది మీకు. ఇక్కడ మనకు ఇక్కడ వేస్ట్ అనేది అంటే హాట్ వాటర్ అనేది కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ హాట్ వాటర్ని మనము రిమూవ్ చేయాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ రిమూవల్ ఆఫ్ ఏమంటాము, కాల్షియం ఆర్ మెగ్నీషియం, సల్ఫేట్స్, క్లోరైడ్స్ అని మీనింగ్ ఇక్కడ. సో మనం ఇక్కడ కాల్షియం కార్బోనేట్ని యాడ్ చేశారు. ఇక్కడ బాగా గమనించండి, అంటే వాషింగ్ సోడాని యాడ్ చేశారు కదా, దాంట్లో మీకు సోడియం కార్బోనేట్లో కార్బోనేట్ అయాన్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ది నెగిటివ్ చార్జ్. దిస్ కార్బోనేట్ అయాన్ విల్ మిక్స్ విత్ దట్ టు ది కాల్షియం అయాన్స్. ఇక్కడ అర్థమైందా మీకు? ఇక్కడ పార్ట్ అర్థమైందా? ఎలా రిమూవ్ చేయాలి అనే దానికి ఒక మెథడ్. మనకి ఇక్కడ చాకలి సోడా అని అంటాం కదా, చాకలి సోడా అని అంటే ఏంటి అని మీనింగ్ అనమాట.
ఇప్పుడు జనరల్గా మనకు సోడియం అయాన్స్ వాటర్లో ఉన్నాయి. ఇక్కడ ఈ ఎప్పుడైతే మనం వాషింగ్ సోడా అంటే ఏంటి, సోడియం కార్బోనేట్. సోడియం కార్బోనేట్ అంటే Na ప్లస్ CO3 2 మైనస్. సో Na ప్లస్ CO3 మైనస్. సో హౌ దిస్ వాషింగ్ సోడా will remove the some quantity of hardness, because this sodium ions is positive charge and carbonate ion is negative charge. This carbonate ion will bind with the hardness causing cations, that is calcium or magnesium, and removed as or precipitate as calcium carbonate, and the remaining Na plus ion will mix with the anions of chlorides or sulfates that forms the sodium sulfate, which is soluble in the water. So this is one method of removing the hardness. And another method, that is temporary hardness. You already known, the hardness is due to the removal with that to the heating the water. So that when we are heating the water means that temporary hardness is removed. How this temporary hardness was removed means, here the temporary hardness is due to the hydrogen carbonates, that means bicarbonates. These bicarbonates, when heating means when started heated, it converts into calcium carbonates to carbon dioxide. That is removal of hardness, that is temporary hardness. And another method is there. This method is mainly used in industries. That means we have to remove the quantity of water in bulk మెథడ్లో రిమూవ్ చేయాలి. దానికి ఈ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది. దీన్ని అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అని అంటాం. సో అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ మీన్స్ వీ నో దట్ the hardness is due to the presence of calcium and magnesium ions. So when we remove the or exchange the ions, maybe cations or anion, if we are exchanging the cation, that is calcium or magnesium, with the hardness not causing ions, which is not having the any hardness, which is not present as a precipitate, harmful to water, so harmful present in water, all these ions which are maybe especially with respect to the alkali metals. So these metals will easily removes the calcium or magnesium ions, replaces the calcium or magnesium ions, and it becomes the soluble in water. And the calcium and magnesium ions, so they may be precipitated and it get filtered. సో ఇక్కడ చూడండి, కాల్షియం మెగ్నీషియం అయాన్స్ వల్ల హార్డ్నెస్ వస్తుంది. మనం అయాన్ ఎక్స్చేంజ్ రెసిన్, ఇది క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెసిన్ అంటే క్యాటయాన్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. అంటే కాల్షియం మెగ్నీషియంని ఏదైనా హార్మ్లెస్ ఉండేది, దానివల్ల మోస్ట్లీ ఆల్కలై మెటల్స్ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్, ఇవి కాల్షియం మెగ్నీషియం ఉండే అయాన్స్ని రిమూవ్ చేస్తాయి. అలా రిమూవ్ చేయటం వల్ల మనకేమవుతుంది చూడండి, కాల్షియం క్లోరైడ్స్ ప్రిసిపిటేట్ అయిపోయింది, సోడియం వచ్చేస్తుంది ఇక్కడ. అంటే కాల్షియం ప్లేస్లో సోడియం ఫార్మేషన్ జరిగింది. వాటర్లో కాల్షియం మిస్ అయింది. ఆ కాల్షియం మిస్ అయినందువల్ల ఏమైంది, హార్డ్నెస్ అనేది రిమూవ్ అయింది. ఇది అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్. ఇట్ మే బి క్యాటయాన్ ఆర్ యానియాన్ ఎక్స్చేంజ్. అదే యానియాన్స్ కానీ ఎక్స్చేంజ్ చేసామనుకోండి, ఫ్లోరైడ్ కానీ సల్ఫేట్ కానీ, అది యానియాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అని అంటాం. ఓకేనా? సో ఇవి క్యాటయాన్ ఎక్స్చేంజ్ మెథడ్. సో ఇది ఆల్రెడీ మీకు, అంటే ఇంకొక మెథడ్ ఎలా రిమూవ్ చేయొచ్చు ఎక్స్పెరిమెంటల్గా, ఇది జనరల్గా మనం యూస్ చేయము. సో మనకి ఇక్కడ చూడండి, సోడియం యూస్ చేసాము, సోడియం స్టీరేట్ అంటే సోప్ని తీసుకున్నాము, హార్డ్ వాటర్ తీసుకున్నాము. హార్డ్ వాటర్ వచ్చినప్పుడు మనకు ఎలా నురుగు ఇస్తుంది అనేది, ఇది జనరల్ వ్యూ అనమాట, మనకి ఎలాగా టెస్ట్ చేస్తాము అని. సో ఓవరాల్ వ్యూగా రిమూవ్ చేయడానికి మనకు అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అనేది బెస్ట్ మెథడ్ ఫర్ రిమూవల్ ఇన్ ది వాటర్. సో మనకి అక్కడ కొన్ని వేస్తూ ఉంటారు, వాషింగ్ సోడా, చాకల్ సోడా, ఇవన్నీ వేస్తూ ఉంటారు. మీకు హార్డ్ వాటర్ అంటే ఏంటి, సోప్ వాటర్ అంటే, సాఫ్ట్ వాటర్ అంటే ఏంటి, విత్ యానిమేషన్ మీకు ఒక వీడియో లాగా చూపిస్తున్నాను చూడండి. సోపు ఈజీగా ఫోమ్ ఇవ్వదు, మనం వాష్ చేసిన క్లోత్స్, స్నానం చేసిన, ఏం చేసినా, వెన్ వీఆర్ టేకింగ్ బాత్ ఆర్ క్లీనింగ్ ది క్లాత్స్, ఇట్ ఈస్ అనేబుల్ టు ఫార్మ్ ది ఫోమ్, అంటే నురుగు అనేది ఇవ్వదు.
due to presence of these ions. So now what to do? ఇక్కడ మనకి ఇలా చేయడం వల్ల ఏంటి ఇబ్బంది, ఏంటి ప్రాబ్లం అనేది. సో ఈ హార్డ్నెస్ ఈజ్ డ్యూ టు కాల్షియం అండ్ మెగ్నీషియం అయాన్. రిపీటెడ్ మా అదే టాపిక్ మీకు చెప్తుండేది. సో మనము రెయిన్ వాటర్ తీసుకున్నాం అనుకో, ఇది ఆల్వేస్ సాఫ్ట్ మీన్స్ ఇట్ ఈస్ హ్యావింగ్ ది నాట్ హ్యావింగ్ ఎనీ కాల్షియం ఆర్ మెగ్నీషియం, దే ఆర్ వెరీ మైన్యూట్ క్వాంటిటీ. సో రెయిన్ వాటర్ ఇట్ ఈస్ అన్ఏబుల్ టు బైండ్ విత్ ది కాల్షియం ఆర్ మెగ్నీషియం, ఇట్ ఈస్ నాట్ హార్మ్ఫుల్. సో కాబట్టి ఇవి హార్మ్ఫుల్ కాదు, కాబట్టి మనకు ఏం జరుగుతుంది, హార్డ్ వాటర్ అనేది ఫార్మేషన్ జరగదు, సాఫ్ట్ వాటర్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. సో గ్యాసెస్ ఇవన్నీ ఉంటాయి, ఈ గ్యాసెస్ వల్ల కార్బన్ డైఆక్సైడ్, వాటర్, వీటి వల్ల ఏమవుతుంది మనకు ఈ కాల్షియము మెగ్నీషియము ఇవన్నీ అయాన్స్ ఫార్మేషన్ ఉండదు ఎక్కువగా. సో వీడియో ఒకసారి చూడండి నాన్న, మీకు బాగా ఐడియా వస్తుంది. ఈక్వేషన్ నోట్ చేసుకోండి. కాల్షియం కార్బోనేట్ సో హీట్ చేసినప్పుడు ఇందాక చెప్పాను కదా, ఇందాక క్లాస్లో చెప్పాను, కార్బన్ డైఆక్సైడ్ వాటర్గా రిమూవ్ అయిపోతుంది, కాల్షియం అయాన్ రిమూవ్ అయిపోతుంది. ఇది టెంపరీ హార్డ్నెస్. చూడండి కాల్షియం కార్బోనేట్స్ బైకార్బోనేట్స్గా కన్వర్ట్ అయిపోయాయి. మనం ఏం చేస్తున్నాము, జస్ట్ హీట్ చేసుకుంటున్నాము. హీట్ చేసి మనము తీసుకుంటే అక్కడ ఉండే ఈ హైడ్రోజన్ కార్బోనేట్స్, కాల్షియం కార్బోనేట్స్, ఈ కార్బోనేట్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి, అంటే ఇన్సాల్యుబుల్ ఉండేవి సాల్యుబుల్ అయిపోతాయి. అదే పర్మనెంట్ హార్డ్నెస్ అనుకోండి, ఈ పర్మనెంట్ హార్డ్నెస్ మనకు సల్ఫేట్స్ క్లోరైడ్స్ వల్ల ఫామ్ అవుతుంది. సో ఈ సల్ఫేట్స్ క్లోరైడ్స్ వల్ల ఫామ్ అయినప్పుడు ఎలా రిమూవ్ చేయాలి, ఏంటి ప్రాసెస్ ఏమి అని. సో మీకు ఆల్రెడీ చెప్పాను, we are not able to remove the permanent hardness with respect to the heating of ions. This is same video మనకు ఇందాక చూపించాను నేను. The sodium stearate, that is nothing but soap, when it is treated with the ions and it forms the respective అంటే ఇది హెట్టైల్ పార్ట్, హైడ్రోఫోబిక్ ఎండ్, హైడ్రోఫిలిక్ ఎండ్ అంటాము. హైడ్రోఫోబిక్ మీన్స్ వాటర్ హేటింగ్, హైడ్రోఫిలిక్ మీన్స్ వాటర్ లవింగ్ అని. ఓకేనా? సో సేమ్ ఇందాక చెప్పిన టాపిక్కే చూడండి. సాల్ట్స్ ఆఫ్ సోడియం, ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనేట్స్, కాల్షియం సాల్ట్ ఆఫ్ ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనేట్స్, సాల్యుబుల్ ఇది. సో అనదర్ మెథడ్ చూడండి మా ఇక్కడ మీకు ఇప్పుడు హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అంటే ఏంటి, ఎలా మామూలుగా మనం ల్యాబ్లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా ట్రీట్మెంట్ టెస్ట్ చేయాలి అనేది మీకు ఐడియా వచ్చింది. సో ఇంకో అంటే దానికి వీ హ్యావ్ టు రిమూవ్ ది హార్డ్నెస్ ఆఫ్ వాటర్ బై యూజింగ్ ది డిఫరెంట్ టెక్నిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్స్, మేబీ క్యాటయాన్ ఎక్స్చేంజ్ ఆర్ మేబీ anion exchange. So another method which is most important to remove the hardness of water is nothing but electrolysis method. Electrolysis method. So electrolysis method means we are having here the one is anode positive charge and two rods cathode, and these are nothing but graphite rods with electrode which is acts as cathode, and one is anode. So we are dipped in this graphite rod with respect to the containing the beaker solution. This solution, that is electrolyte, which is electrolyte means nothing but it is useful to pass the current through itself. అంటే తన ద్వారా కరెంట్ని పాస్ చేస్తే అది మనం ఎలక్ట్రోలైట్ అంటాము. ఇప్పుడు H2O తీసుకుంటే దానికి OH మైనస్ H ప్లస్ అయాన్స్ డివైడ్ అవుతుంది. సో దీంట్లో OH మైనస్ కాబట్టి ఏమవుతుందిరా, ప్లస్ వైపు అంటే యానోడ్ వైపుకి మూవ్ అవుతుంది. అదే H ప్లస్ అనుకో, ప్లస్ కాబట్టి క్యాథోడ్ నెగిటివ్ వైపుకి మూవ్ అవుతుంది. ఇది క్లియరా? సో యానోడ్ వైపుకి ప్లస్, క్యాథోడ్ వైపుకి నెగిటివ్. సో ఇక్కడ ప్లస్ మైనస్ ఇలా. అదే మాదిరిగా ఇప్పుడు మనకేమున్నాయి, సేమ్ ప్రాసెస్ మనకు కాల్షియము మెగ్నీషియము సల్ఫేట్స్ క్లోరైడ్స్ ఉన్నాయి. సో వీఆర్ హ్యావింగ్ సపోజ్ ద వాటర్ కంటైన్స్ కాల్షియం మెగ్నీషియం సల్ఫేట్స్. సో కాల్షియం Ca2 plus SO4 2 minus. So now what happens here,
దిస్ ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్, దిస్ ఇస్ టోటల్ ఆపరేటర్స్, మీకు అంత డెప్త్కి అవసరం లేదు. జస్ట్ ఇక్కడ ఏంటంటే మనం ఎలాగా ఇలా ఆపరేట్ చేస్తాము. సో టెస్ట్ ఫర్ ఆక్సిజన్, టెస్ట్ ఫర్ హైడ్రోజన్, ఇది ఆల్రెడీ మనకు తెలుసు. అంటే ఇక్కడ మనకు వీఆర్ హ్యావింగ్ ది యానోడ్ అండ్ క్యాథోడ్, and one is positive ion, another one is negative ion. So this positive ion will move towards the cathode, that is negative part, and OH minus ion moves towards the positive, that is anode part. ఓకేనా? సో అలాగే మనకు ఇప్పుడు కాల్షియం మెగ్నీషియం అనుకున్నాము. కాల్షియం 2+, Mg 2+, ప్లస్ అంటే యానోడ్. కాల్షియం Ca2+ కాబట్టి ఎక్కడికి మూవ్ అవుతాయి? నెగిటివ్ వైపుకి మూవ్ అవుతాయి. అదే SO4 2- కదా, 2- అంటే ఏంటి? మైనస్ కాబట్టి పాజిటివ్ సైడ్కి మూవ్ అవుతాయి. ఇక్కడ ఎలక్ట్రాలసిస్ ఆఫ్ వాటర్ మీన్స్ వీఆర్ సపరేటింగ్ ది ఈ అయాన్స్, రిమూవింగ్ ది హార్డ్నెస్ ఆఫ్ వాటర్ బై యూజింగ్ దిస్ టైప్ ఆఫ్ బేసిక్ మెథడ్. ఇది ఎలక్ట్రాలసిస్ ఆఫ్ వాటర్ అని అంటే మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాము. జస్ట్ ఇది హార్డ్నెస్ ఆఫ్ వాటర్కి అవసరం లేదు. ఇక్కడ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అని అంటే మనము ఈ విధంగా ఈ ప్రాసెస్ బేస్ చేసుకొని కూడా రిమూవ్ చేయొచ్చు. జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్కి మాత్రమే ఇది చెప్పేది మీకు. ఇప్పుడు మెగ్నీషియం 2+ అనుకోండి, ఈ 2+ కాబట్టి మనం ఏం చేస్తామంటే మైనస్ సైడ్ వాటిని రీప్లేస్ చేసి, ఇందా చెప్పాను చూడండి, అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్లో ఏమవుతుంది? Mg2+ అనేది మనకు మైనస్ సైడ్ యానోడ్ వైపు ఉండేది క్యాథోడ్ వైపుకి నెగిటివ్ పోల్కి వెళ్ళిపోతుంది. సల్ఫేట్ అనేది పాజిటివ్ సైడ్కి వచ్చేస్తుంది. అంటే ప్రిసిపిటేట్గా మనము ఫామ్ చేయొచ్చు. అది ఒక చిన్న మెథడ్. అది ఇప్పుడు జనరల్గా ఎక్కువగా యూజ్ చేసే మెథడ్ ఏమి అని అంటే అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్. ఓకేనా? మెథడ్ చెప్పాను కదమ్మా, అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అని. సేమ్ మనకు ఇంకొక మెథడ్ కూడా ఉంది, దాన్ని పర్మిటిట్ మెథడ్ అని అంటాము. రెసిన్ని యూజ్ చేసి చేస్తారు. సో సేమ్ అనమాట. ఇది ఇక్కడ చూడండి, జస్ట్ మళ్ళీ ఇంట్రొడక్షన్ పార్ట్ నుంచి హార్డ్ వాటర్ does not produce lather with soap solution. Instead, it produces white precipitate, which is called scum. అంటే మనకు హార్డ్ వాటర్, హార్డ్నెస్ వాటర్, విచ్ ఈస్ నథింగ్ బట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అని అంటాం. సో టెంపరరీ హార్డ్నెస్ ఈజ్ డ్యూ టు ది presence of bicarbonates of calcium and magnesium. So for example, here calcium bicarbonate is converted into calcium carbonate plus carbon dioxide plus water. So these calcium bicarbonates are insoluble, whereas calcium carbonates are soluble. So now what is here? Here we are adding when we are heated these bicarbonates, these bicarbonates are converted into insoluble bicarbonates are converted into soluble carbonates, which removes the hardness of water. When these bicarbonates we are adding the lime, ante sunnapu teta itla antamu. So we are adding the lime, then also we can able to convert the insoluble bicarbonates into soluble carbonates. So here this removal of this temporary hardness is due with respect to the heating or with the addition of lime. మీరు ఇది యాడ్ చేసుకోవాలమ్మా, రాసుకోండి ఈక్వేషను. ఏదైనా మీకు వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఈ రియాక్షన్స్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ రియాక్షన్స్ని బేస్ చేసుకొని మీకు ఏదైనా ప్రాజెక్ట్, ఇప్పుడు వాటర్ అనాలిసిస్ మీరు ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ వాటర్ అనాలిసిస్లో టెంపరరీ హార్డ్నెస్, సో వాట్ ఈజ్ మీన్ బై హార్డ్నెస్, మీకు గూగుల్ క్లాస్ రూమ్లో నేను అసైన్మెంట్ ఇచ్చాను కదా, సేమ్ అదే టాపిక్స్, ఆ క్వశ్చన్సే మీకు వైవాలో కూడా ఉంటాయి. సో వాటర్ హార్డ్నెస్లో హార్డ్నెస్ ఈజ్ డ్యూ టు ది ప్రెసెన్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం. మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమన్నాను, ఎగ్జామ్ అది ఇచ్చున్నాను అసైన్మెంట్. సో దీంట్లో మీకు ఈ ఈక్వేషన్స్ కూడా నోట్ చేసుకుంటే ఎవరైనా వైవా అడిగితే యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? సో సెకండ్ వన్ చూడండి. ఇంకోటి పర్మనెంట్ హార్డ్నెస్. మీకు ఆల్రెడీ ఈ టాపిక్స్ అన్నీ ఒకసారి చెప్పాను, మళ్ళీ అదే టాపిక్ రిపీటెడ్ అవుతూ ఉంది. సో క్లోరైడ్ అండ్ సల్ఫేట్ హార్డ్నెస్ ఆర్ కాల్డ్ పర్మనెంట్ హార్డ్నెస్. సో అంటే దీనికి కొన్ని మెథడ్స్ సపరేట్గా ఉన్నాయి. అది ఆల్రెడీ మీకు వాషింగ్ సోడా చెప్పాను కదా. సో వాషింగ్ సోడా యాడ్ చేస్తే మనకు కాల్షియం క్లోరైడ్స్ ఆర్ కాల్షియం సల్ఫేట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ దేర్ రెస్పెక్టివ్ కార్బనేట్స్. సో దిస్ ఈజ్ వన్ మెథడ్. అండ్ ఇది ఈ మెథడ్ మనం డిస్కస్ చేయలేదు, పర్మిటిట్ మెథడ్ అని అంటాం. సో పర్మిటిట్ అంటే ఏంటంటే సోడియం అల్యూమినియం ఆర్థోసిలికేట్, సోడియం అల్యూమినియం ఆర్థోసిలికేట్ని పర్మిటిట్ అని అంటాం. దీన్ని మనం రెసిన్ అని అంటాం, రెసిన్ కూడా అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పర్మిటిట్లో మనకు ఇంకోటి అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్. అంటే ఇవి మళ్ళీ మీకు ఆల్రెడీ అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ ముందు ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో పర్మిటిట్ ప్రాసెస్
ఎలాగా అనంటే ఒక రెసిన్ సోడియం అల్యూమినియం ఆర్థోసిలికేట్, ఇది సోడియం అల్యూమినియం ఆర్థోసిలికేట్, ఇది కూడా క్యాల్గాన్ ప్రాసెస్ అంటాము. క్యాల్గాన్ అంటే చూడండి ఇది ఫార్ములా, ఓకేనా. సో ఈ మనకు ఎక్కువగా యూజ్ చేసే టెక్నిక్ వచ్చి మనము అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అండ్ అనదర్ వన్ వచ్చి మనము పర్మిట్రిట్ మెథడ్. పర్మిట్రిట్ మెథడ్ కూడా కొంచెం ఎక్కువగానే యూజ్ చేస్తాము. సో ఈ పర్మిట్రిట్ మెథడ్లో మనకు రెసిన్ ఉంటుందిరా, రెసిన్ ఉంటుంది. సో ఇక్కడ ఈ రెసిన్ చూడండి, ఇది సోడియం అల్యూమినియం ఆర్థోసిలికేట్, ఇది మనం యూజ్ చేసుకోవాలి, ఇది నోట్ చేసుకోవాలి కంపల్సరీగా. సో సేమ్ అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్, అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్లో మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ కంటైనర్ వీఆర్ హ్యావింగ్ ది హాట్ వాటర్. సో ఇక్కడ చూడండి హాట్ వాటర్, ఇక్కడ కాలం కనిపిస్తుందమ్మా. సో ఇది హాట్ వాటర్. సో ఈ హాట్ వాటర్ ఇలా వస్తూ ఉంది, ఇలా వస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకు ఇక్కడ హాట్ వాటర్ సోడియం అల్యూమినియం ఆర్థోసిలికేట్ ఉంది. సో వీఆర్ యాడింగ్ దిస్ రిమూవల్ ఆఫ్ కాల్షియం, అంటే ఇక్కడ ఈ సోడియం అనేది ఏం చేస్తుంది, వాటర్లో వెళ్ళి కాల్షియంని రిమూవ్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, సోడియం అల్యూమినియం ఆర్థోసిలికేట్, సోడియం వచ్చి వాటర్లో సాల్యుబుల్ అవుతుంది, మనకి ఇన్సాల్యుబుల్ కాల్షియం అల్యూమినియం సిలికేట్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. అంటే ఒక ప్రిసిపిటేట్గా ఒక వైట్ టిష్గా పౌడర్ లాగా మిగిలిపోతుంది. దాన్ని మనం సపరేట్ చేయొచ్చు, సపరేట్ చేసేసి మళ్ళీ యూజ్ కూడా మళ్ళీ చేసుకోవచ్చు, రీయూజ్ చేసుకోవచ్చు. అగైన్ సోడియంతో ట్రీట్మెంట్ చేసామంటే అగైన్ రిమూవల్ ఆఫ్ కాల్షియం ఆర్ మెగ్నీషియం అండ్ అగైన్ దిస్ జియోలైట్, దట్ ఈస్ నథింగ్ బట్ వన్ టైప్ ఆఫ్ రెసిన్, రెసిన్ లాగా అనమాట. ఆ రెసిన్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. సో దిస్ ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ పర్మిటెడ్ ప్రాసెస్ అని అంటాను. ఏది చెప్పండి, సోడియం అల్యూమినియం ఆర్థోసిలికేట్, sodium aluminum orthosilicate is known as resin. This is used in the permitted process, ఓకేనా. సో ఈ కొన్ని మెథడ్స్ మాత్రం మనకు యూజ్ అయ్యేవి, మీకు సింపుల్ మెథడ్స్ మాత్రమే రాసుకోండిమా. అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్, సో టెంపరరీ హార్డ్నెస్కి రిమూవల్ ఆఫ్ వాటర్ టెంపరరీ హార్డ్నెస్, తర్వాత వచ్చి పర్మనెంట్ హార్డ్నెస్ వచ్చి ఈ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్, పర్మిటెడ్ మెథడ్, ఇవి ఉన్నాయి. ఇవి మాత్రం నోట్ చేసుకోండిమా, ఇవి మాత్రము. మీకు వీడియోస్ అన్నీ ఒకసారి మొత్తం ఓవరాల్గా చూపించాను. ఇది ఒకసారి మీకు పీపీటీ ప్రజెంటేషన్ ఒకసారి చూడండి రా. సో ద ప్రాపర్టీ ఆఫ్ వాటర్ టు ఫార్మ్ అన్ ఇన్సాల్యుబుల్ కర్డ్ విత్ సోప్ ఇన్స్టెడ్ ఆఫ్ లాకర్, అంటే మనకు నురుగు ఇవ్వకుండా ఒక ఏమంటారు ప్రెసిపిటేట్ లాగా ఫార్మేషన్ చేస్తుంది కింద. దాన్ని మనము ఏమంటాము, హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అని అంటాము. సో ఈ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఇన్ ది ఓట్స్ ఇట్ ఈస్ ద సోప్ డెస్ట్రాయింగ్ ప్రాపర్టీ డ్యూ టు ది ప్రెజెన్స్ ఆఫ్ బైకార్బోనేట్స్, సల్ఫేట్స్ అండ్ క్లోరైడ్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం, ఓకేనా. సో కాల్షియము మెగ్నీషియము వీటి వల్ల మనకు క్లోరైడ్స్, సల్ఫేట్స్, బైకార్బోనేట్స్ వల్ల మనకు ఈ హార్డ్నెస్ అనేది ఫామ్ అవుతుంది. సో వీడియోలో చూపించిన టాపిక్సే మీకు పీపీటీలో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుండేది, అర్థమవుతుంది కదా. సో నెక్స్ట్ వన్ వచ్చి మీకు టైప్స్ ఆఫ్ హార్డ్నెస్. ఈ టైప్స్ ఆఫ్ హార్డ్నెస్లో మనము 2 టైప్స్ మీకు ఆల్రెడీ చెప్పున్నాను, మీరే చెప్పాలి ఎన్ని టైప్స్ మా. 2 టైప్స్, టెంపరరీ హార్డ్నెస్, పర్మనెంట్ హార్డ్నెస్. సో టెంపరరీ హార్డ్నెస్ ఇట్ ఈస్ డ్యూ టు ది ప్రెజెన్స్ ఆఫ్ బైకార్బోనేట్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం అండ్ క్యాన్ బి రిమూవ్డ్ బై బాయిలింగ్. పర్మనెంట్ హార్డ్నెస్ అంటే ఏంటి, ఇట్ ఈస్ డ్యూ టు ది ప్రెజెన్స్ ఆఫ్ సల్ఫేట్స్, నైట్రేట్స్ అండ్ క్లోరైడ్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం, ఓకేనా. సో ఇక్కడ ఇది రాసుకోండిమా. హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మిల్లీ ఈక్వాలెంట్ లీటర్. మిల్లీ ఈక్వాలెంట్ 1 మిల్లీ ఈక్వాలెంట్ ఈక్వల్ టు 50 milligrams of calcium carbonate per liter. So here we are taking the reference of volume quantity of calcium carbonate. Based on this calcium carbonate quantity we are able to calculate the hardness of water. So here classification of hardness, and these are some fixed values. When the water becomes soft water means it is consist of 1 m equivalent per liter. It is moderately hard water means 1 to 3 value. Hard water means 3 to 6 value. Very hard water means greater than 6. So greater than 6 ఉంటే మనం ఈ వాటర్ అసలు యూజ్ చేయలేము, ఎక్కువగా ప్రాసెస్కి యూజ్ చేయలేము అనమాట.
సో మనకి ఇక్కడ హార్డ్నెస్ వల్ల మనకు ఏంటి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అడ్వాంటేజెస్లో మనకు చూడండి, డీజనరేటివ్ హార్ట్ డిసీజ్, సడన్ డెత్ డ్యూ టు కార్డియాక్ అరెస్ట్, హైపర్ టెన్షన్ అండ్ టెంటీ. Disadvantages are in the form of economic loss of community and a country at a large, such as more consumption of soap and detergent. అంటే మనకి హార్డ్నెస్ వల్ల మనకి ఎకనామిక్గా అంటే డబ్బులు మనీ వేస్ట్ అవ్వడం తప్ప మిగతావి కొంచెం పర్వాలేదు అని అర్థం. అంటే ఎట్లాగా, ఈ హార్డ్ వల్ల మనకు సోప్ అండ్ డిటర్జెంట్స్ మోర్ కన్జంప్షన్ అవుతుంది. సేమ్ యాజ్ యూజువల్ మోర్ కన్జంప్షన్ ఆఫ్ ఫ్యూయల్ డ్యూ టు స్కేలింగ్ ఫార్మేషన్ ఇన్ ది బాయిలర్స్ ఇన్ ఇండస్ట్రీస్. And next one, discoloration of foods, short life of cloths due to deposition of salts in fabrics, disturbance of dyeing process, high prices of products, decreased life of pipes. So now we know the process methods of removal of hardness. First one, temporary hardness. So temporary hardness is removed with the boiling process and addition of lime process. బాయిలింగ్ ప్రాసెస్ అంటే ఏంటి, హీట్ చేసినప్పుడు ఏమవుతుంది, సో ఇన్సాల్యుబుల్ బైకార్బోనేట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ సాల్యుబుల్ కార్బోనేట్స్ అండ్ it removes the temporary hardness. And another one for permanent hardness. So this permanent hardness is with the removal of addition of lime. ఇందాక చెప్పాను చూడండి మా, లైమ్ యాడ్ చేసామనంటే, లైమ్ అంటే మనం ఇక్కడ యాడ్ చేసినప్పుడు కాల్షియం సాల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు బైకార్బోనేట్స్ అనేవి సాల్యుబుల్గా కన్వర్ట్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ వన్, వాషింగ్ సోడా సోడియం కార్బోనేట్ యాడ్ చేసాంరా. సోడియం కార్బోనేట్ యాడ్ చేసినప్పుడు కాల్షియం ఆర్ మెగ్నీషియం ఆర్ రిమూవ్డ్ బై ది సోడియం అండ్ ఫార్మేషన్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్స్ ఆర్ మెగ్నీషియం కార్బోనేట్స్ విచ్ ఆర్ నాట్ హార్మ్ఫుల్, దే ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్. సో మనము ఏం చేస్తుంది, కాల్షియము మెగ్నీషియంని సోడియం రీప్లేస్ చేసి ఆ ప్లేస్లో వచ్చి చేరుతుంది. ఓకే, సెకండ్ వన్, బేస్ ఎక్స్చేంజ్ మెథడ్. ఇందాక చూపించాను నేను, సోడియం అల్యూమినియం ఆర్థోసిలికేట్, సోడియం అల్యూమినియం ఆర్థోసిలికేట్స్ అని అంటే మనకు పర్మిటిట్ అని అంటాం. అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. మనకు తెలియని కొన్ని విషయాలు ఏమి అని అంటే ఇవి, హార్డ్నెస్ వాటర్, సాఫ్ట్ వాటర్ ఎలా ఉంది, ఎంత క్వాంటిటీలో ఉంది అని ఈ విధంగా ఫామ్ అవుతుంది చూడండి. సాఫ్ట్ వాటర్ అయితే మనకి ఈజీగా ఇక్కడ ఫోమ్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. సో దిస్ ఈజ్ బికాస్ డిజాల్వ్డ్ కెమికల్స్ ఇన్ ది హార్డ్ వాటర్ రియాక్ట్ విత్ సోప్ టు ఫార్మ్ ఏ స్కమ్. అంటే ఇక్కడ కొన్నిటికి ఏంటి సోప్ ఫామ్ అవ్వదు, కింద ఒక ఇదిలాగా అంటే ప్రిసిపిటేట్ లాగా మడ్ లాగా ఫామ్ అవుతుంది. దేనికి అని అంటే ఇక్కడ కెమికల్స్ డిజాల్వ్ అయిపోయినందువల్ల. ఓకేనా. సో ఇక్కడ మనకు ఆల్రెడీ మీరు నోట్ చేసుకుంటున్నారు చూడండి మా, మెగ్నీషియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటే మెగ్నీషియం బైకార్బోనేట్స్, కాల్షియం బైకార్బోనేట్స్, మెగ్నీషియం సల్ఫేట్స్, కాల్షియం సల్ఫేట్స్. సో ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, టెంపరరీ హార్డ్నెస్, పర్మనెంట్ హార్డ్నెస్. సో ఇక్కడ మీరు ఒక ఐడియాగా పెట్టుకోవచ్చురా. ఇది చెప్పండి ఒకసారి, ఇక్కడ యారో దగ్గర మీరు ఫిల్ చేయండి అమ్మా. మెగ్నీషియం హైడ్రోజన్ కార్బోనేట్ ఫార్ములా ఏమి ఇక్కడ కింద రాస్తున్నారు మీకు ఆల్రెడీ చూడండి, MgHCO2 థ్రైస్. ఇది మెగ్నీషియం హైడ్రోజన్ కార్బోనేట్ అండ్ ఇట్ ఈస్ టెంపరరీ ఆర్ పర్మనెంట్. ఓకేనా. సో బైకార్బోనేట్స్ కాబట్టి మనకు ఇక్కడ మెగ్నీషియం హైడ్రోజన్ బైకార్బోనేట్ ఇక్కడ ఉంది చూడండి, ఇది టెంపరరీ. సెకండ్ వన్ చూడండి, కాల్షియం హైడ్రోజన్ కార్బోనేట్, మెగ్నీషియం సల్ఫేట్ అనేదేమి పర్మనెంట్. నెక్స్ట్ కాల్షియం సల్ఫేట్ ఫార్ములా Ca2, ఇక్కడ CaSO4, ఇక్కడ వీళ్ళు తప్పు రాస్తున్నారు CaSO4. ఈ రెండిట్లో ఒక ఆప్షన్ అనమాట. ఇప్పుడు మెగ్నీషియం హైడ్రోజన్ కార్బోనేట్ ఫార్ములా ఏది, ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటే ఫస్ట్ వన్ కరెక్ట్. నెక్స్ట్ ఇది టెంపరరీయా పర్మనెంటా అంటే టెంపరరీ. నెక్స్ట్ కాల్షియం హైడ్రోజన్ కార్బోనేట్, ఇది టెంపరరీ పర్మనెంటా, సో ఇది టెంపరరీ. మెగ్నీషియం సల్ఫేట్, ఇది టెంపరరీయా పర్మనెంట్. నెక్స్ట్ కాల్షియం సల్ఫేట్ అంటే మనకు చూడండి ఫార్ములా ఉంది ఇక్కడ, Ca2SO4 CaSO4 రెండు ఫార్ములాలు ఉన్నాయి. ఏది కరెక్ట్,
ఇక్కడ మనకు Ca2+ రా, SO4 2-, 2+, 2- రెండు క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోయినప్పుడు మనకు CaSO4 రావాలి. ఓకేనా? సో ఎలాగ మనకు ఫార్మేషన్ జరుగుతుంది, ఆల్రెడీ మీకు ఇచ్చిన ఈ వీడియోస్లో అన్నీ మీకు ఇదే మ్యాటర్ రిపీటెడ్గా చెప్తూనే వస్తున్నాను. అదే మ్యాటర్ రిపీటెడ్గా వస్తూనే ఉంది. ఈక్వేషన్ ఆల్రెడీ నోట్ చేసుకున్నారు చూడండి. కాల్షియం కార్బోనేటు, ఇది sodium stearate reacts with the calcium bicarbonate and forms the calcium stearate sodium hydrogen carbonates. నెక్స్ట్ వన్ అంటే మనము యూజింగ్ ది లైమ్ యూజ్ చేసి ఎలాగ మనము రిమూవ్ చేయగలము అనేది. సో చూడండి, వెన్ హాట్ వాటర్ ఈస్ హీటెడ్ ద డిజాల్వ్డ్ కాల్షియం హైడ్రోజన్ కార్బోనేట్ డీకంపోజెస్ టు ఫార్మ్ సోడియం కాల్షియం కార్బోనేట్. అంటే మనకు కాల్షియం బైకార్బోనేట్ లైమ్ యాడ్ చేసినప్పుడు మనకు ఇట్ డిజాల్వ్స్ టు ఫార్మ్ సాలిడ్ కాల్షియం కార్బోనేట్, డీకంపోజెస్ టు ఫార్మ్ సాలిడ్ కాల్షియం కార్బోనేట్. These deposits of calcium carbonate are called limescale. Limescale can block pipes and coat the heating elements in kettles. Kettles అంటే మనకు ఇక్కడ వాటర్ హీట్ చేసుకునే దానికి ఇప్పుడు అందరూ యూజ్ చేస్తున్నారు కదరా. ఈ లైమ్ స్కేల్ వల్ల ఏమవుతుందంటే పైప్స్ అంటే వాటర్ పంపించేదానికి అవి చిన్న చిన్న పైప్స్ ఉంటాయి. ఆ పైప్స్ అన్నీ ఏంటంటే ఇక్కడ బ్లాక్ అయిపోతాయి. ఆ బ్లాక్ అవ్వడం వల్ల వాటర్ ఫ్లో అనేది తగ్గిపోతుంది. అట్లా బ్లాక్ చేస్తాయి అన్నమాట ఇవన్నీ ఈ లైమ్ స్కేల్లో ఉన్నందువల్ల. చూడండి ఇక్కడ ఇవన్నీ వాటర్ వీక్ యాసిడ్స్ రిమూవింగ్ లైమ్ స్కేల్ రిమూవ్ చేయడానికి ఏమి ఈ మెథడ్స్ యూజ్ చేయొచ్చు. సో వీక్ యాసిడ్స్ సచ్ యాజ్ ethanoic acid can be used as descalers. The acid reacts with the lime scale to form soluble compounds which are then washed away. సో ఇక్కడ ఇథనోయిక్ అంటే మనం యాసిడ్ యూజ్ చేస్తాం కదా, మనం మామూలుగా కొంతమంది బాత్రూమ్స్ యూజ్ చేసేటప్పుడు క్లీన్ చేసేటప్పుడు యాసిడ్స్ యూజ్ చేస్తాం. యాసిడ్స్ యూజ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అని. సో ఇక్కడ యాసిడ్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఇది లైమ్ స్కేల్తో అంటే ఏదైతే ప్రిసిపిటేట్గా బ్లాక్ అయిపోతుందో ఆ బ్లాక్ అయిండే ఇప్పుడు షింక్లో ఉంది, మీకు ఇక్కడ ఇమేజ్ చూడండి. షింక్లో వాటర్ సరిగ్గా పోవట్లేదు అనుకోండి, మనం కొంచెం యాసిడ్ వేయంగానే ఏమవుతుంది, ఆ ఇన్సాల్యుబుల్ అయిన లైమ్ స్కేల్ పార్ట్ని ఆ ప్రిసిపిటేట్ అడ్డం పడే కాంపౌండ్ని సాల్యుబుల్ చేసేసి ఆ పైప్లో నుంచి వెళ్ళిపోయేటట్లు చేస్తుంది. ఇది మనకు ఎందుకు ఎలా యూస్ అవుతుంది, ఎలా పోతాయి యాసిడ్ వేయంగానే మనకి ఎలా క్లీన్గా వస్తుంది అని అంటే ఇది ప్రాసెస్ అనమాట. ప్రాసెస్ వల్ల మనకి ఇలా ఫామ్ అవుతుంది. సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ హాట్ వాటర్? హాట్ వాటర్ క్యాన్ బి గుడ్ ఫర్ హెల్త్. Calcium is needed for healthy bones and teeth. Magnesium is needed for effective metabolism. అంటే మనకు హార్డ్నెస్ ఈజ్ డ్యూ టు దీస్ 2 ions కదమా. సో కాల్షియం, మెగ్నీషియం. సో సమ్ స్టడీస్ హ్యావ్ ఆల్సో షోన్ దట్ people living in hot water areas are less likely to suffer from heart disease. The World Health Organization states that there is not yet enough evidence to confirm a link between hot water and heart disease. అంటే కొంతమంది మనకు స్టడీ చేసినప్పుడు ఏమంటామంటే అంటే ఇక్కడ ఏదైతే హాట్ వాటర్ ఎక్కువగా ఉంటుందో అక్కడ ఆ ఏరియాస్లో కొంచెం హార్ట్ డిసీజెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నారు. బట్ WHO ఎప్పుడు అదేమి ఎవిడెన్స్గా ఏం ప్రూఫ్ చేయలేదు. వాట్ ఎవిడెన్స్ వుడ్ యూ గ్యాదర్ టు లుక్ ఫర్ ఏ లింక్ బిట్వీన్ హాట్ వాటర్ అండ్ హార్ట్ డిసీజ్? సో దీస్ ఆర్ సమ్ మెథడ్స్, ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్డ్ దిస్. సాఫ్టనింగ్ ఆఫ్ టెంపరరీ hot water. Softening hot water. Both temporary and permanent hot water can be softened by adding sodium carbonate. The sodium carbonate reacts with the calcium compounds in the water to form calcium carbonate and soluble sodium compounds which do not contribute to hardness. So what is the word and symbol equation for the reaction between calcium sulfate? ఇక్కడ క్వశ్చన్గా అడుగున్నాడు చూడండి ఒకసారి. ఆ రియాక్షన్ ఏమి అని అంటే పైనుండే ఈ రియాక్షన్ని ఆ సల్ఫేట్స్లోకి మనం చేంజ్ చేసుకోవాలి. ఆ బైకార్బోనేట్స్ బదులుగా ఫ్లోరైడ్స్, కార్బోనేట్స్ పెట్టండి. ఓకేనా? ఈ మెథడ్ ఆల్రెడీ వీడియోలో చూపించాను. ఏంటిది? అయాన్ ఎక్స్చేంజర్ మెథడ్. సో అయాన్ ఎక్స్చేంజ్ 2 టైప్స్గా ఉంటాయి. క్యాటయాన్ ఎక్స్చేంజ్, యానయాన్ ఎక్స్చేంజ్. ఓకేనా? సో క్యాటయాన్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, యానయాన్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి అనేది మీకు
ఐడియా ఉండాలి. ఇందాక మీకు చెప్పాను నేను, అదే పార్ట్ మీకు ఇక్కడ చెప్తుండేది, అంతే కదా. ఓకేనా, ఇది ఓవరాల్ వ్యూ అర్థమైందా? సో మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను నేను. ఈ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మీరు ఇప్పుడు అడిగిన ఈ వాటర్ అనాలిసిస్ ఏదైతే నేను టోటల్ ప్రాజెక్ట్ చెప్పానో ఆ ప్రాజెక్ట్ ఎలా రాయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మీకు ప్రాజెక్ట్ అని అంటే మీరు ఆ ఎక్స్పెరిమెంట్ ఇలా చేసాము అని రాసేది కాదు. ఒక ప్రాజెక్ట్ ఫ్రేమ్ చేసేటప్పుడు మనకు కొన్ని ఐడియాస్ ఉంటాయి. అంటే ఇంట్రొడక్షన్ రాయాలి, అక్నాలెడ్జ్మెంట్ రాయాలి, ఇవన్నీ పార్ట్స్ ఉన్నాయి. అవన్నీ మీకు ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో షేర్ చేస్తాను. ఇంతవరకు ఓకేనా? దీంట్లో మళ్ళీ డౌట్ ఏం లేదు కదా. సో హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అంటే ఏంటి చూడండి, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ ఉంటాయి. సో ఈ టైప్స్ ఆఫ్ వాటర్లో మనకు ఈ ఫ్యాట్స్, హాట్ వాటర్ అంటే ఏంటి, సాఫ్ట్ వాటర్ రెడీలీ ఫార్మ్స్ లాథర్ విత్ సోప్, హార్డ్ వాటర్ రియాక్ట్స్ విత్ సోప్ టు ఫార్మ్ స్కమ్. స్కమ్ అంటే తెలుసు కదా, మడ్డీగా వచ్చేస్తుంది. అండ్ సో మోర్ సోప్ ఈజ్ నీడెడ్ టు ఫార్మ్ లాథర్. Soapless detergents do not form scum. What causes hard water? As water passes through rocks containing calcium and magnesium compounds, these dissolved in the water causing hardness. అంటే మనకు hardness is due to calcium and magnesium ions, maybe bicarbonate, sulfates or fluorides. And next one, how this water, హౌ స్కమ్ వేస్టేజ్ సోప్. అంటే సోప్ మనం ఎంత రుద్దినా సోప్ అరిగిపోవాలి కానీ మనకేం ఫార్మేషన్ జరగదు. ఎలాగా ఈ సోపుని ఇది వేస్ట్ చేస్తుంది అనేది ఇక్కడ మీనింగ్. సో ఇక్కడ ఇది చూడండి, దిస్ మీన్స్ మోర్ సోప్ ఈజ్ నీడెడ్. ఇక్కడ కాల్షియం స్టీరేట్ అనేది మనకు స్కమ్ అనమాట. బికాస్ ఆఫ్ ది సోప్ వేస్టెడ్ యాజ్ సమ్ స్కమ్, a lather is only formed when the calcium and magnesium ions are used up. So home scale damages appliances. Temporary hot water contains hydrogen carbonates that decompose on heating to produce carbonate ions. These react with the calcium and magnesium ions to form precipitate of calcium carbonate and magnesium carbonate. These are solid scale. అంటే మనకి ఇక్కడ ఈ వీటి వల్ల మనకి ఏమవుతుంది, డ్యామేజ్ అనేది ఎక్కువ జరుగుతుంది మా. అంటే తుప్పు పట్టిపోవడం కానీ, వాటర్ సరిగ్గా లేకపోతే అదే పనిగా కారుతూ ఉన్నా కానీ దానివల్ల మనకు డ్యామేజ్ అనేది ఎక్కువగా వస్తుంది అని మీనింగ్. ఓకేనా. సో ఇలాగా ఈ ప్రాసెస్ చూడండి, ఈ మాదిరిగా మనకు డ్యామేజ్ అనేది ఫార్మేషన్ అనేది జరుగుతుంది. మన స్కేల్ని బట్టి కూడా మెజర్ చేయొచ్చు. ఎక్కువ డ్యామేజ్ అయిందా, తక్కువ డ్యామేజ్ అయిందా, ఏం డ్యామేజ్ అయింది అనేది మనకు తెలుస్తుంది. సో పర్మనెంట్ హార్డ్నెస్ మీకు తెలుసు, డ్యూ టు కాల్షియం అండ్ మెగ్నీషియం అయాన్స్ బాయిలింగ్ రాదర్ దాన్ బీయింగ్ రిమూవ్డ్. ఓకేనా, ఇది క్లియరా? సో ఇంతవరకు మీకు చెప్పాల్సిందంతా టోటల్ హార్డ్నెస్ గురించి మొత్తం చెప్పాను. మీరు వాటర్ అనాలిసిస్ ప్రాజెక్ట్ తీసుకొని దీంట్లో మీకు ఎలా ఎస్టిమేషన్ చేయాలి, ఈడిటిఏతో ఎలా టైట్రేషన్ చేయాలి, ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి, ఈ టోటల్ పార్ట్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరేం చేయాలంటే, నేను దీనిపైన కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను. ఆ క్వశ్చన్స్ని మీరు ఫ్రేమ్ చేయండి. ఆ ఫ్రేమ్ చేసి ఆ క్వశ్చన్స్ని గూగుల్ క్లాస్ రూమ్లో పోస్ట్ చేయండి. అంటే నేను చెప్పిన ఇచ్చిన క్వశ్చన్స్, వాట్ ఈజ్ మెన్ బై హార్డ్నెస్ ఆఫ్ వాటర్, హౌ వీ క్యాన్ ఏబుల్ టు రిమూవ్ ది హార్డ్నెస్ ఆఫ్ వాటర్, ఇవి ఇప్పుడు చెప్పిన టాపిక్ టోటల్ వీడియోస్ కానీ పీపీటీస్ కానీ అన్నిటినీ బేస్ చేసుకొని మీకు ఈ టాపిక్ పైన ప్రాజెక్ట్ పైన మీకు క్వశ్చన్స్ గూగుల్ క్లాస్ రూమ్లో పోస్ట్ చేశాను, దాన్ని సబ్మిట్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడు మీకు నెక్స్ట్ క్లాస్లో మీకు ఏ విధంగా ఒక 5 minutes రెస్ట్ తీసుకోండి, ఏ విధంగా మీకు ప్రజెంటేషన్ చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇంతవరకు ఓకేరా? అంటే ఆ ప్రజెంట్ చేయడం అని అంటే మీరు ప్రాజెక్ట్ ఏదంటే అట్లా లైన్గా పేపర్ల మీద రాసి అలా చేయకూడదు కదా. సో దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అక్నాలెడ్జ్మెంట్ ఎలా రాయాలి, ఇంట్రొడక్షన్ ఎలా రాయాలి, ఇట్లా ఏదైనా ఒక దానిపైన ప్రాజెక్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఏది ప్రాజెక్ట్ చేశారో దాన్ని ఒక పేపర్గా కూడా పబ్లిష్ చేసుకోవచ్చు. మీ ఏరియాస్లో కొన్ని శాంపుల్స్ వాటర్ తీసుకోండి, ఒక్కొక్క డిఫరెంట్ ఏరియాస్లో కలెక్ట్ చేసిన ఆ శాంపుల్ వాటర్ని మీరు అనాలిసిస్ చేస్తూ రావాలి. ఓకేనా. సో దీంట్లో ఇప్పుడు మీకు ఈ పీపీటీ ఇది వీడియోలో చెప్పిన మ్యాటరే మీరు నోట్ చేసుకోండి. ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత వాల్యూస్ నోట్ చేసి దాన్ని ఈ క్యాలిక్యులేషన్స్ వేసి ఒక్కొక్క శాంపుల్లో ఎంత హార్డ్నెస్ ఉంది అనేది మనం మెజర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ వచ్చి మీకు
ఈ ప్రాజెక్ట్ వర్క్ మీకు ఉండే ప్రాక్టికల్ కదా, ఈ ప్రాజెక్ట్ వర్క్ని ఇప్పుడు ఈ చెప్పిన ఒక ప్రాజెక్ట్ చెప్పాను నేను, వాటర్ ఎనాలిసిస్, హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అనేది ప్రాజెక్ట్ చెప్పాను కదా. ఈ ప్రాజెక్ట్ని ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా రాయాలి, ఇంట్రొడక్షన్ ఎలా ఉండాలి, అక్నాలెడ్జ్మెంట్ ఎలా ఉండాలి అనేది మీకు స్టెప్ బై స్టెప్ చెప్తా వస్తానమ్మా. 5 minutes తీసుకొని మళ్ళీ జాయిన్ అవ్వండి.